అయ్యో అనవసరంగా చింపారు కొత్త కార్యవర్గం సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా మా సంఘానికి సంబంధించిన అంశాలు, అలాగే ఈ సమైక్య రాష్ట్ర ఉద్యమంలో మేము గతంలో ఏదైతే యాక్సిడేషన్ పెట్టామో ఆ యాక్సిడేషన్కి అనుగుణంగా ముందు ఏ చర్యలు చేపట్టాలన్న అంశాల మీద చర్చ జరిగింది. ఎన్నికల వరకు ఉండాలి, తర్వాత అందరం కలిసి పనిచేయాలి అనేది అందరం కూడా తీర్మానం ద్వారా ఎంత ఐకమత్యంగా ఉన్నామనే విషయాన్ని మరొకసారి ఉద్యోగ వర్గాలకి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ సమావేశంలో అది 27% ప్రభుత్వానికి అభినందన తెలుపుతూ, అలాగే గతంలో మేము అనుకున్నట్లుగా ఎవరైతే సమైక్య రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగులు చనిపోయారో వారికి ప్రతి ఉద్యోగం నుంచి 100 రూపాయలు ఈ నెల శాలరీస్లో రికవర్ చేసి ఆ కుటుంబానికి 5 లక్షలు తగ్గకుండా ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి తీర్మానం జరిగింది. గతంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీర్మానం చేసినాయి. అయితే టీచర్స్ సంఘాలు దాని మీద ఎటువంటి నిర్ణయం జరగలేదు కాబట్టి ఉద్యోగ సంఘాలుగా మేము ముందుకు వెళ్లి మరి దీన్ని ప్రభుత్వం జనవరి శాలరీస్ ఉద్యోగుల్లో చెల్లించే వాటిల్లో మనిషికి 100 రూపాయలు, అది కూడా ప్రతి ఉద్యోగులకి కూడా కన్సర్న్ లెటర్ తీసుకుని ఇవ్వాలని చెప్పి మేము తీర్మానం చేయడం జరిగింది. వాటితో పాటు రేపు 8న ఏదైతే ఉద్యోగ వర్గాలు చేయాలో వాటిలో పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి కూడా తీర్మానం చేశాం. కడపలో మరి ఎన్జిఓ హోంలో కొంత ఇబ్బంది కలిగింది. అక్కడున్న రాజకీయ ప్రమేయం ఉన్న ఉద్యోగ వర్గాల్లో మరి 2 వర్గాలుగా వాళ్ళు నాయకత్వం మీద పట్టుకునే విధంగా ప్రవర్తించడం జరిగింది. దాని మీద ఒక కమిటీ వేసి వెంటనే కడప వెళ్లి ఆ ఇష్యూని పరిష్కారం చేయాల్సింది కూడా తీర్మానం చేశాం. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు అవసరమైతే మరొకసారి అఖిలపక్ష సమావేశంలో ఉన్న ప్రజలందరినీ కలిసి మరి మీరు అసెంబ్లీలో చర్చ సజావుగా జరగడానికి ఏమి చర్యలు చేపట్టారు, అలాగే 16 నుంచి 23 వరకు మరి అసెంబ్లీ బయట మేము ఏదైతే ఉద్యమం చేద్దామనుకుంటున్నామో మరి ఆ ఉద్యమానికి సంబంధించి మరి రాజకీయ పక్షాలుగా వాళ్ళ పద్ధతి ఏ విధంగా ఉండబోతుంది. మరి గతంలో మేము 3వ తారీఖు పొందన్నప్పుడు అన్ని చోట్ల రాజకీయ పక్షాలు మరి సమానంగా స్పందించలేదు. కొన్ని చోట్ల కొన్ని రాజకీయ పక్షాలు బంద్లో ముందుకు రావాలనే విషయాలు కూడా మా ఉద్యోగ వర్గాలు చెప్పాయి. కాబట్టి మీరు రాజకీయ పక్షాలుగా మాకు సహకరిస్తూ ఉంటే మేము మా కార్యాచరణ ఒక రకంగా ఉంటుంది, లేదు ఉద్యోగ వర్గాల గతంలో మేము చేసుకోమంటే మా కార్యాచరణ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మీ సమాధానం మీ భాగస్వామ్యం ఎలా ఉంటుందన్న అంశం మీద వాళ్ళతో మరొకసారి చర్చించి అఖిలపక్షం సమావేశం అయిన తర్వాత మా ఉద్యోగ వర్గాలతో వేరే సమావేశం ఏర్పరిచి పండగలోపు మా కార్యాచరణ ప్రకటించడం. ఏదైనప్పటికీ కూడా 16 నుంచి 23 వరకు అసెంబ్లీ సమావేశాలు కీలకం కాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న సమైక్యవాదులతో కూడా తెలంగాణ విద్యార్థుల్ని మరి ఎదుర్కొంటూ అభిప్రాయం చెప్పాలని చెప్పి గతంలో ఏదైతే అనుకున్నామో దాన్ని తప్పకుండా అందరూ పాటించాలని. సంక్రాంతి ఫెస్టివల్ మరి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దాదాపు లక్షల్లో వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్తారు. విదేశాల నుంచి కూడా చాలా మంది పండుగ సందర్భంగా వస్తారు. కాబట్టి గ్రామాల్లో ఇక్కడ ఉన్న పట్టణాల్లో కూడా ఈ పండుగ వాతావరణాన్ని కూడా సమైక్య రాష్ట్ర ఉద్యమానికి వాడుకునే విధంగా అందరినీ కూడా మరి ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి ఎలా చేస్తే బాగుంటుందనేది కూడా మేము త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఈ ఏపీఎస్ నూతన కార్యవర్గం మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, అన్ని అడ్డంకులు కూడా తొలగి ఒక రెగ్యులర్ బాడీ వచ్చింది. కాబట్టి మా కార్యక్రమాలు అలాగే ఉద్యోగం సంబంధించిన డిమాండ్లు కూడా మేము పాలించుకుంటూ ఈ సమైక్య రాష్ట్ర ఉద్యమంలో కూడా ముందుంటామని చెప్పి ప్రజలు ఈ సమాజం ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకుందో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మేము మరి ఒమ్ము చేయం. ఈ సమైక్య రాష్ట్ర ఉద్యమం కోసం అవసరమైతే గతంలో చేసిన ఆందోళన చేయడానికి కూడా ఉద్యోగ వర్గాలు సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రం సమైక్యం ఉండడానికి ఏపీఎన్జిఓస్ అలాగే ఉద్యోగ సంఘాలన్నీ కూడా మాదపద్ధతి ఉద్యోగ సంఘాలన్నీ కూడా మళ్ళీ మేము ఆందోళన చేసి
రాష్ట్ర సమైక్య ఉద్యమం కోసమే మేము పాటుపడతామన్న హామీ ప్రజలు కూడా మేము తెలియజేస్తున్నాము. మమ్మల్ని ఎన్నుకుని మరి అఖండ మెజార్టీ ఇచ్చిన మా ఉద్యోగ సోదరులందరూ కూడా మరొకసారి మేము తెలుసుకుంటున్నాం. ఎందుకంటే చాలా జిల్లాల్లో ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా, ఎన్నో రకమైన మరి ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులు వచ్చిన ఉద్యోగ వర్గాలు వాటికి ఏంటి లొంగకుండా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు ఏదైతే నాయకత్వాలు బలపరచాలనుకున్నారో ఆ నాయకత్వాలు బలపరచడానికి మరి అభ్యర్థులు సర్దుకుని వచ్చి ఓటేసి మేము ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ గెలిపించిన వాళ్ళందరూ కూడా మేము సర్వదా రుణపడి ఉంటాం. ఖచ్చితంగా మేము ఈ పదవి కాలం ఉన్నంత కాలం కూడా ఉద్యోగ సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పి మా ఉద్యోగ వర్గాల హామీ ఇస్తూ ఈ ఏపీఎన్ సంఘం సమైక్య రాష్ట్రం కోసం ఎప్పుడు పాటుపడతారని ప్రజలు కూడా హామీ ఇస్తున్నారు. అంటే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళు ఎప్పుడు అందరూ లోకల్గా ఉంటున్నారు కాబట్టి ఒక పూట అడ్వాన్స్ ఒక రోజు అడ్వాన్స్ వాళ్ళ మాట్లాడి రేపు దాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. కడపకి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? కడపలో చీలిక రావడానికి కారణం ఏంటి? కడపల చీలికని కాదు, కొంతమంది ఆఫీసర్స్ రాజకీయ వర్గంతో లేదా రాజకీయ ప్రలోభాలతో వాళ్ళు తలవొగ్గి ఉన్న కార్యవర్గం మీద వాళ్ళ అసంతృప్తి నిర్వహిస్తూ అక్కడ కొంత గొడవ చేయడానికి ప్రయత్నించారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి పోలీసులు మొత్తం ఇండియన్ కంట్రోల్ తీసుకుని రాష్ట్ర ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తూ రాష్ట్ర ఎన్నికలైన తర్వాత కొత్త రాష్ట్ర కార్యవర్గం ఏదైనా వస్తే వాళ్ళ సమక్షంలో మీ జిల్లా సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు చెప్పారు. కాబట్టి మేము ముందుగా అన్నిటికంటే ముందుగా కూడా కడప సమస్యను పరిష్కరించిన ప్రయత్నం మాకుంటే దానికి కడప అధ్యక్షుల వరకు మాట్లాడి మరి మేము ఆ కడప సమస్యను పరిష్కరిస్తాం. ఈ రోజున ఇప్పుడు ప్రధాన కార్యదర్శి గారు కలుస్తున్నాం. అలాగే 6 గంటల 15 నిమిషాలకి కొత్త కార్యవర్గం ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తుంది. సమైక్యాంధ్ర ఉద్యమం రూపం ఎలా ఉండబోతుంది సార్ రానున్న రోజుల్లో? అసెంబ్లీ బిల్లు సమావేశాలు అఖిలపక్షం వాళ్ళ మరి ఉద్యమంలో వాళ్ళు పూర్తిగా భాగస్వామ్యం చేస్తారా, లేదంటే మన బంధువుల లాగా అక్కడెక్కడే వాళ్ళు భాగస్వామ్యం చేసే విధంగా చేస్తారా అనేది వాళ్ళ దగ్గర హామీ బట్టి ఆ ఉద్యమ కార్యాచరణ ఉంది. ఉద్యోగ వర్గాలుగా మేమే బాధ్యత తీసుకోవాల్సి వస్తే ఎలాగో మేము ఉద్యోగ వర్గాలతో సమావేశం ఏర్పరిచే అవకాశం ఉంది. ఆ సమావేశంలో మా కార్యాచరణ ఓటాన్ అకౌంట్ సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ బిల్లును దాంట్లో ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం సమాచారం సార్. దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా 10వ తారీఖులోగా కంప్లీట్ చేయాలన్న ప్రపోజల్లో ఉన్నారు. ఈరోజు స్పీకర్ కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మీ అభిప్రాయాలు 10వ తారీఖు లోపల చెప్పేయాలా అని చెప్పి. సో ఈ సందర్భంలో మీరు ఏంటి ఎలా ఉండబోతున్నారు? రాష్ట్రపతి 23వ తారీఖు వరకు ఇచ్చిన తర్వాత 10వ తారీఖు లోపు మరి ప్రిపేర్ చేయడానికి లెజిస్లేషన్ రూల్స్ ఎలా ఉన్నాయో మాకు తెలీదు. దాని మీద అవసరం అయితే మన ఎవరో అఖిల పక్షానికి వస్తారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నిర్ణయం మరి మన నిర్ణయం కలిపి కార్యాచరణలో ఉపయోగపడేది ప్రధాన కార్యదర్శి. సమ్మెండి ఆందోళన ఉంటుంటారు, ఆందోళన వాళ్ళు బాగానే సమ్మె కాబట్టి ఆందోళన చేసే సిద్ధమయ్యామని దాంట్లో అంటే ఆందోళన అంటే అందులో భాగాలు ఉన్నాయి. ఒక తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు ఆందోళన ఒక రకం ఉంటుంది, ఆందోళన చెప్పడానికి ఒక రకం ఉంటుంది. ఆందోళన ఉందామని చెప్పి నేను తీవ్ర స్థాయికి ఎప్పుడు తీసుకురావాలనుకుంటాను కాబట్టి ఒక పడుకుంటారు. రాజకీయ పార్టీలు రాకపోతే మీ ఉద్యమం మరో విధంగా ఉంటుందన్నారు. అంటే ఏ విధంగా ఉంటుంది? తీవ్ర స్థాయిలో ఎలా ఉంటుంది అంటే మాకు కావాల్సిన మేము నిర్ణయించుకున్నాం. రాజకీయ పార్టీ వస్తే అందరూ కలిసి కట్టడానికి వాళ్ళ మాట కూడా మనం కన్సిడర్ చేయాల్సి కాబట్టి అప్పుడు కార్యాచరణ వాళ్ళకి మనకి అనుకూలంగా చేసుకుంటాం. లేదా రాజకీయ పార్టీలు మేము విడిగా ఉంటాం, మీ వరకు మేము చేసుకుంటాం, మాకు అనుకూలంగా విధంగా మేము చేసుకుంటాం. ఈరోజు జరిగింది ఇక్కడ. అందులో మొదటగా మా డిమాండ్స్, ఆ డిమాండ్స్ మీద మరి మొన్ననే తీసుకున్నటువంటి ఐఆర్ మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే మొత్తం రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మరి 27% మరి ఐఆర్ తీసుకోవడాన్ని కూడా మరి వాళ్ళు కొనియాడారు. మరి నాయకత్వంలో 27% తేవడం అనేది చాలా గొప్ప విషయంగా వాళ్ళు మరి చెప్పడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మరి త్వరగా మరి పీఆర్సీని కూడా ఇప్పించాలి అనేటువంటి విషయం కూడా ఈరోజు కార్యవర్గంలో మరి అందరూ కూడా కోరడం జరిగింది.
అదేవిధంగా హెల్త్ కార్డును కూడా మరి వీలైనంత త్వరలో మరి మాకు కావాల్సిన విధంగా ఇప్పించాలని చెప్పేసి అందరూ కోరడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఉందో అది కూడా మరి తొందరగా చేపట్టి మరి ఎవరైతే కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా త్వరగా రెగ్యులరైజ్ చేయించాలని కూడా మా జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే మా మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు మెజార్టీతో గెలిపించినట్లుగా కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము ఎవరైతే ఎలక్ట్ అయ్యామో కొత్తగా ఆఫీస్ పేర్లంతా కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అయితే నిన్నటి వరకు మరి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమంలో కానీ డిమాండ్ సాధనలో కూడా అందరూ కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. మేము ఆ మాట ముందే చెప్పాం. ఎలక్షన్ తర్వాత ఓడిపోయినా కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకునిపోయి మేము పనిచేస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మరి సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా కొత్తగా పెట్టిన ఆఫీసర్లందరినీ పరిచయాలతో పాటు జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలందరినీ కూడా పరిచయం చేసుకుంటాం. ఇవన్నీ కూడా మామూలుగా ఎప్పుడైతే కొత్త బాడీ ఎలక్ట్ అవుతుందో ఇవన్నీ కూడా మామూలుగా జరిగేటువంటి విషయమే. అయితే మేము వాళ్ళని కోరుతాం. ముఖ్యమంత్రి గారిని కూడా మా వాళ్ళందరూ కూడా కోరుతారు. త్వరలోనే మాకు మంచి పీఆర్సీ కూడా కావాలి అని చెప్పేసి మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్లందరూ కూడా కోరడం జరుగుతుంది.